మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు 2 నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం ఒక 2 నిమిషాలు మౌనంగా ఉందాం. దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు జరిగినది కేవలం ఈ 59 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, బడిలలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికి పిల్లలకు విద్యా కానుక, మొట్టమొదటిసారిగా బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లలను బడికి పంపే తల్లులకు గతంలో ఎప్పుడూ చూడనట్టుగా పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా పెద్ద చదువులకు పూర్తి అండనిస్తూ ఏ పిల్లాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఏ తల్లి తండ్రి తమ పిల్లల కోసము తమ చదువుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలకు, డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలకు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది పిల్లలు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈరోజు మన పిల్లలకు, నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు అందిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులలో ఆ డిగ్రీలలో ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు తీసుకొచ్చా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈరోజు డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క జరిగిందా? తమ్ముడు జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? అక్క చెల్లెమ్మలకు తోడుగా, అక్క చెల్లెమ్మలకు అండగా గతంలో ఏ ప్రభుత్వము కూడా నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉండారు,
ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా ఉన్నాయని ఏ రోజు ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారిగా చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మలకు అండగా, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అన్నా? అక్క ఈ పథకాలు పథకంలో ఉన్నాయా? చెల్లెమ్మ ఈ పథకాలు గతంలో ఉన్నాయా? రైతన్నలను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతన్నలకు రైతు భరోసా అనే కార్యక్రమం, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటిపూటే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలతో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడుగా వాళ్లకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాతుల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు, నా చెల్లెమ్మలు, ఫుట్పాతుల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఎప్పుడైనా ఫుట్పాతుల మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఓ తోడు, అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు, లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తం, టేలర్లకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అండ. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? అక్క ఉన్నాయా? ఏ పేదవాడు కూడా వైద్యం అందని పరిస్థితిలోకి ఏ పేదవాడు ఉండకూడదు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు. ఇంత తాపత్రయం పడుతూ ఈ 59 నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మొట్టమొదటిసారిగా గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడుతూ అన్నా నీ ఆరోగ్యం బాగుందా, అక్క నీ ఆరోగ్యం బాగుందా, అవ్వా నీ ఆరోగ్యం బాగుందా అని చెప్పి ఆ ఇంటికే వెళ్ళి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఆ ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.